హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ 12, ఎపిసోడ్ 14 14 ఏ సెకండ్ వీక్ ఎపిసోడ్ 12 ఎపిసోడ్ 12 నాకు తెలుసు ఎపిసోడ్ 12. అయితే ఎవరో ఇది సెకండ్ వీక్ టెనెంట్స్ ఓనర్స్గా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి టాస్క్ అనమాట. అది మ్యాటర్. అయితే నిన్న ఎపిసోడ్ ఆన్ అవ్వగానే ఇమాన్యుయల్ ఏడ్చాడు. ఎందుకంటే రీతు చౌదరి ఫస్ట్ నుంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తుందని ఏడ్చాడు. ఎందుకంటే మొన్న టాస్క్లో ఫేవరిజం మొత్తం డిమాండ్ పవన్కి, అంటే డిమాండ్ పవన్ ఒక చాక్లెట్ ఇచ్చాడు అనమాట ఎవరికి, రీతు చౌదరికి. ఆ ఒక్క చాక్లెట్ ఏమంచో డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయిపోయాడు. ఒక్క చాక్లెట్ ఇవ్వడం వల్ల ఎవరికి, రీతు చౌదరి. ఎందుకంటే రీతు చౌదరి ఆ క్యాప్టెన్సీ టాస్క్లో సంచలనం. డిమాండ్ పవన్ ఒక్క చాక్లెట్ ఇస్తేనే క్యాప్టెన్ అయిపోయాడు రీతు చౌదరికి. అదే డిమాండ్ పవన్ ఒక థమ్స్అప్ ఇచ్చుంటే కప్పు ఇచ్చుకొని పంపించేస్తుంది కదా రీతు చౌదరి. అంత వరస్ట్ బిహేవియర్, ఇంకే చెప్తాం. వరస్ట్ అంటే వరస్ట్ అంటే ఇంత వరస్టా ఇంక ఎక్కడ చూడలే. బిగ్ బాస్ హౌస్లో చూడలేనిది వరస్ట్ కంటెండర్ అంటే రీతు చౌదరి. నిన్న జరిగిన టాస్క్లో కూడా మొన్న అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంక మైండ్ సెట్ పోయింది, ఇంకా ఫ్యూజ్లు ఎగిరిపోయేవి. ఏంటేంటో ఆలోచిస్తుంది, ఎక్కడెక్కడో గేమ్ వెళ్ళిపోతుంది రీతు చౌదరిది. ఉన్న 4-3 స్థానాలు కూడా ఇప్పుడు ఉండవు. ఇప్పుడు 6-7 లాస్ట్ వెళ్ళిపోయే టైం కూడా వచ్చింది. ఎలిమినేట్ అయిపోయే టైం కూడా వచ్చింది. రాకూడదు, ఇలాంటి మనుషులు రాకూడదు బిగ్ బాస్ హౌస్కి. అది మ్యాటర్. నిన్న జరిగిన టాస్క్లో ఇమాన్యుయల్ ఏడ్చాడు. రీతు చౌదరి నేను చూస్తున్నాను ఫస్ట్ నుంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పాడు ఇమాన్యుయల్. ఎవరితో? సుమన్ శెట్టి అంత ఓకే. నిన్న సుమన్ శెట్టి అన్న ఎంత బాగా నచ్చాడంటే, అతను కొట్టాడు, అది పక్కన పెడితే కొట్టాడంటే డిఫెండ్ అలాగే చేసుకోగలడు మన ఆ మనిషి. ఒక్కొక్కరు డిఫెండింగ్ అలాగే ఉంటాయి, ఇంకేట్ చేయలేం. కొట్టాడంటే తగిలిందంటే తగిలిందే. నచ్చింది చెప్దాం, ఫ్లాలు వదిలేద్దాం. ఫ్లాలు వాళ్ళ డిఫెండింగ్ స్కిల్స్ అది. ఇంక ఫ్లోరస్ అయిన కూడా ఏమి అనలేదు కొట్టినందుకు కూడా. అక్కడ సంజన గారు అనబట్టి వెళ్ళిపోయారు అనమాట. సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయిపోయారు గేమ్ నుంచి. అయితే ఈ నిన్న టాస్క్ ఎందుకు నచ్చారు సుమన్ శెట్టి అన్న అంటే, ఇక్కడ రీతు చౌదరి ఇంకా ఎవరు, రీతు చౌదరి అన్నారు, ఫ్లోరస్ అయిన గారు, ఇంకా ఇది తనుజ, ఇద్దరు అక్కడ బాస్కెట్ లాగేసుకుంటున్నారు. బాస్కెట్ లాగకపోవట్లేదు. ఫ్లోరస్ అయిన గారి బాస్కెట్ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్లోరస్ అయిన గారు ఏం చేయాలి, ఎవరిదో బాస్కెట్ ఖాళీ చేయాలి. అయితే ఫ్లోరస్ అయిన గారు తనుజ బాస్కెట్ని టార్గెట్ చేశారు. అయితే తనుజని లాక్కొని వచ్చారు. అక్కడ ఫ్లోరస్ అయిన గారు సుమన్ శెట్టి అన్న పక్కన ఉన్నారు, తనుజ బాస్కెట్ పక్కన ఉన్నారు. అయితే ఫ్లోరస్ అయిన తెచ్చింది కదా తనుజని. శెట్టి అన్న అన్న బొమ్మలు తీసి అన్న మీరు విన్నవాళ్ళు కదా, బొమ్మలు తీసి అన్న సుమన్ శెట్టి అన్న తీలి. అంటే ఇన్నోసెంట్ ఫేస్, అంటే బొరగొక్కుని ఇలా చెప్పాడు అనమాట. అంటే ఇన్నోసెంట్గా అనిపించాడు అక్కడ నాకు సుమన్ శెట్టి అన్న. అప్పుడప్పుడు కొద్దిగా అగ్రెసివ్ కూడా కనబడుతుంది. కాకపోతే రీతు చౌదరి నిన్న ఏం చేసిందంటే తప్పు, సంజన గారు ఇంకా ఫ్లోరస్ అయిన గారు రీతు చౌదరికి టార్గెట్ చేశారు. అది ఫిక్స్. అది మాత్రం ఓకే, టార్గెట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు, సపోర్టింగ్ చేయాలి, ఎవరికో వాళ్ళు సపోర్ట్ చేయాలి. అది బిగ్ బాస్ చెప్పాడు. అయితే రీతు చౌదరి మీద టార్గెట్ పెట్టుకున్నారు సంజన గారు, ఫ్లోరస్ అయిన గారు. అయితే ఇక్కడ కూడా నాకు సుమన్ శెట్టి అన్న నచ్చాడు. ఎలాగో చెప్తాను. ఎలాగంటే ఇప్పుడు రీతు చౌదరి దీనికి ముందే టార్గెట్ చేయకముందే సంజన గారితో కొద్దిగా వాదింపులు జరిగాయి. అయితే సంజన గారు రీతు చౌదరికి టార్గెట్ చేస్తే రీతు చౌదరిని ఇద్దరు టార్గెట్ చేశారు, లాగేస్తున్నారు చేతులు పట్టుకొని. అయితే అక్కడ సుమన్ శెట్టి అన్న ఏం చేయాలి, అక్కడ బొమ్మలు తీసి వేరే వాళ్ళ దాంట్లో వేయాలి, ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే బొమ్మలు తీసి ఇమాన్యుయల్, తనుజ దాంట్లో వేస్తున్నారు. అయితే లాస్ట్ కొన్ని బొమ్మలు మిగిలిపోయి
అన్న తీయండి అన్న అంటే వదిలేయండి మేడం అంటున్నాడు అక్కడ సుమన్ శెట్టి అన్న. అప్పుడు కూడా నాకు మంచి అంటే అంత మంచితనం అక్కడ కూడా బాగానే అనిపించాడు సుమన్ శెట్టి అన్న. 2 చోట్ల నిన్న హైలైట్. ఎంత ఎంత మాట్లాడకపోయినా హౌస్లో ఒక 2 మాటలు ఒక మాట్లాడితే హైలైట్ అయిపోయింది సుమన్ శెట్టి అన్న. అది అయితే రీతు చౌదరి వచ్చేసి మొత్తం బాస్కెట్ ఖాళీ అయిపోయిందా, అక్కడ ఎవరు రాము రాథోడ్ బాస్కెట్ నుంచి అన్నీ తీసింది. అన్నీ అంటే నా గేమ్ నా ఇష్టం మైండ్ సెట్ మొత్తం ఎగిరిపోయింది. ఇది అన్నీ తీసిందని ఇమాన్యుయల్ ఏమంచో నా బాస్కెట్లో తీసుకో అని ఇమాన్యుయల్ బాస్కెట్ ఖాళీ చేసి రాము రాథోడ్ బాస్కెట్లో వేసాడు. ఒక్కటి కూడా ఉంచలేదు రీతు ఆడు బాస్కెట్లు అన్నీ ఆడు తీయలేదు, అన్నీ వేసుకోలేదు. నువ్వు అన్నీ తీస్తే ఎలాగా, అసలు ముట్టుకోలేదు రాము రాథోడ్ రీతు బాస్కెట్ అస్సలు ముట్టుకోలేదు. అయినా సరే రీతు నేను వరస్ట్గా బిహేవ్ చేసింది. మీరేటనుకుంటుందని కామెంట్ చేయండి. వరస్ట్ అంటే వరస్ట్గా బిహేవ్ చేసింది. అయితే నాకు అస్సలు నచ్చలేదు రీతు. హౌస్లో అయితే ఉండాలి, ఇలాగ రాకపోతే హౌస్ ఎలా నడుస్తుంది? ఉంచుతారు కొన్ని ఒక నెల అయితే ఉంటుంది ఇంకా రీతు చౌదరి ఎలిమినేట్ అయితే అవ్వదు. మీరేటనుకుంటున్నారు కామెంట్ చేయండి. అయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.